నమస్తే, వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్. నేను ఇవాళ మీకు టీ చేసి చూపించబోతున్నానండి. వీకెండ్స్ తర్వాత నాకు లేజీగా అనిపిస్తుంది మండే రోజు. ఆ రోజున పొట్టలో కాస్తంత వేడిగా టీ పడితే తప్ప బండి నడవదండి. అందుకే పొద్దున్నే చేసుకుని ఫస్ట్ టీ పెట్టేస్తాను. ముందు ఎలా చేయాలో నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తానండి. ఇక్కడ టీ బ్యాగ్స్ తీసుకుంటున్నానండి నేను. మీకు వీలైతే టీ పొడే తీసుకోండి. ఆ టీ పొడి కూడా మీరు టీ బ్యాగ్స్లో ఎంత ఉంటుందో ఒక చెంచా లెక్కన అంతే టీ బ్యాగ్స్లో కూడా ఉంటుందన్నమాట. వాటికి దారాలు ఉన్నాయన్నమాట. తీసేస్తున్నాను. కొంచెం టీ గిన్నెలో వాటర్ పోసుకుంటున్నానండి. స్టవ్ వెలిగించేసుకుని వాటర్ పోసేసుకుని టీ బ్యాగ్స్ అనేవి మీకు ఎన్ని కావాలని వేసుకుంటున్నానండి. వేసేసుకున్న తర్వాత సిమ్లోనే పెట్టుకొని మరిగించుకుంటున్నాను. అలాగే కచ్చా పచ్చగా దంచిన అల్లం ముక్కలు వేసుకుంటే మంచి సువాసన వస్తుందండి. మరిగించుకుంటే మంచి కలర్ అనేది వచ్చేస్తుందండి. మీకు తగినంత చక్కెర అనేది వేసుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా తాగుతారు కదా. టీ తక్కువ అంటే చక్కెర తక్కువగా, కొంచెం ఎక్కువగానే తాగుతారు. ఆ విధంగా మీరు రుచికి సరిపడా వేసుకోవాలండి చక్కెర. ఇప్పుడు పాలు అనేది చిక్కటి పాలు తీసుకుంటున్నానండి. ఒకసారి పొంగొచ్చిన తర్వాత ఆపేసిన పాలు అనమాట. ఆపేసాను. ఆ తర్వాత దీంట్లో కలుపుకున్నాను. డికాక్షన్ అది బాగా మరిగిన తర్వాత ఆల్రెడీ ఆ నీళ్ళు అనేవి సగం చాలా వరకు ఇంకిపోతాయి. ఆ తర్వాత మనం పాలు పోసుకున్నామండి. మంచి కలర్ రావాలి, మంచి స్మెల్ రావాలి అంటే టీ కాసేపు ఎక్కువసేపు మరిగించుకోవాలి. 4-5 నిమిషాలు మరిగించుకుంటేనే పాలు వాసన రాకుండా ఉంటాయండి. నాకైతే పాలు స్మెల్ వస్తుందని కొంచెం టీ బ్యాగ్స్ ఎక్కువే వేస్తానండి. ఎక్కువసేపు మరిగించడం వల్ల పాలు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. చూసారా, అలా టీ కప్స్లో వేసేసుకుని పొద్దున్నే తాగేస్తే ఆ రోజంతా హుషారుగా పనిచేయాలనిపిస్తుంది అనమాట. మన పిల్లలకి స్కూల్కి రెడీ చేయాలనుకున్నా, బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, అవన్నీ చేయాలంటే ముందు మనం హుషారుగా ఉండాలి. అంటే నేనైతే ఫస్ట్ టీ తాగేస్తాను లేగానే. అలా బిస్కెట్స్ కానీ రస్కులు కానీ పక్కన పెట్టుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుంది. మీ అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. Please subscribe, like, and share.